హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, నటి ప్రత్యూష కేసులో 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రత్యూష చనిపోయిన దాదాపు 24 ఏళ్ల తర్వాత ఈ తీర్పు రావటం గమనార్హం. సిద్ధార్థ రెడ్డి వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఇక 4 వారాల్లోపు పోలీసులకు లొంగిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక సినీ నటి ప్రత్యూష మృతిపై 24 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర చర్చ జరిగింది. కూతురు మరణంపై తల్లి సరోజినీదేవికి ఉన్న అనుమానంతో సుదీర్ఘ న్యాయ పోరాటమే జరిగింది. నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 24న మృతి చెందారు. ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి పురుగుల మందు తాగి మృతి చెందినట్లు అప్పట్లో వార్తలైతే వచ్చాయి. ఇక కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా ప్రియుడు సిద్ధార్థ రెడ్డి కోలుకున్నారు. తొలుత ఇది ఆత్మహత్య అంటూ ప్రచారం జరిగిన అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోస్ట్ మార్టం నివేదికలో ఆమె మెడ ఎముక విరిగిందని, శరీరంపై కొన్ని గాయాలు కూడా ఉన్నాయని నివేదిక రావడం ఈ అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. దీని వెనక రాజకీయ నాయకుల కుమారులు ఉన్నారనే వార్తలు అప్పట్లో బలంగా వినిపించాయి. ఇక ప్రత్యూష ఆత్మహత్య చేసుకొని చనిపోలేదని, హత్య అని తల్లి సరోజినీదేవి వాదించారు. మృతి ఘటనపై పోలీసులు ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన ప్రజా సంఘాల ఒత్తిడితో పాటు తల్లి ఆరోపణలతో కోర్టులో విచారణ జరిగింది. ప్రియుడు సిద్ధార్థను పెళ్లి చేసుకోవాలని భావించిన పెద్దలు అంగీకరించలేదనే కారణంతో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇక సిటీ సివిల్ కోర్టు 2004లో సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఆ శిక్ష 2 ఏళ్లకు తగ్గింది. శిక్ష తగ్గించడాన్ని సవాలు చేస్తూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శిక్షను పూర్తిగా కొట్టేయాలంటూ సిద్ధార్థ రెడ్డి కూడా సుప్రీంకోర్టును కోరారు. ఈ కేసును పరిశీలించిన తర్వాత 5 ఏళ్ల శిక్షను 2 ఏళ్లకు తగ్గించేలా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సిద్ధార్థ రెడ్డి లొంగిపోయి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. దీంతో ఈ సుదీర్ఘ న్యాయ పోరాటం ఒక కొలిక్కి వచ్చింది. తాజాగా జస్టిస్ మనోజ్ మిశ్రా గారు అలాగనే జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించారు.